ఈ శుద్ధీకరణ కూడికలో దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం. ఎనిమిదవ వాక్యాన్ని చదువుకుందాం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటి మాట మనందరికి సుపరిచితమైన మాట. కార్యారంభము కంటే కార్య అంతము ఏంటంట మేలుగా పరిగణిస్తుంది. కార్య ప్రారంభము చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఏదైనా ప్రారంభించామంటే ఖచ్చితంగా అది సంతోషంగా కొనసాగుతుంది. ఏదైనా అడుగు వేసామంటే అది ఒక ఉత్సాహంగా కొనసాగుతుంది. ఏదైనా ఒక అడుగు వేస్తున్నాం, ఒక ప్రయత్నం చేస్తున్నామంటే అది ఒక క్రొత్తగా చేస్తానికి ఇష్టపడతాం. స్తోత్రం. ఎలా కాదు, అలా కాదు, ఎలా అని అనేకమైనటువంటి ఆలోచనలు, పరిపరి విధాలైనటువంటి మార్గాలను ఎంచుకోకుండా ఒక నిర్దిష్టంగా వెళ్ళాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. స్తోత్ర. ఈ ఉత్సాహం, ఈ సంతోషం, ఈ ఆనందం, ఈ ప్రారంభ సంతోషం అది కొన్ని దినాలకే పరిమితమై ఉంటుంది మరికొందరులో. స్తోత్ర. మరికొందరు దానిని ఇష్టంగా ప్రారంభిస్తారు, కష్టంగా ముగిస్తారు. మరికొందరు ఇష్టంగా ప్రారంభిస్తారు. ఏ ప్రయత్నమైనా, ఏ కార్యమైనా వారి ప్రారంభం ఎంతో సంతోషంతో ప్రారంభమవుతుంది. కొనసాగించటం చాలా కష్టతరం అవుతుంది. కొనసాగించటం ఏమవుతుంది? హలో, కొనసాగించడం ఏమవుతుంది? చాలా కష్టతరం అవుతుంది. కొనసాగించలేమేమో, కొనసాగించాలా వద్దా ఆలోచనలు. స్తోత్ర. ఇది మంచి కార్యం, ఈ కార్యాన్ని మనం కొనసాగించాలా? ఈ ప్రయత్నంలో ఒక ముందంజ మనకు ఉంటుందా? వస్తుందా? సక్సెస్ వస్తుందా? స్తోత్ర. హల్లెలూయా. కార్యారంభము కంటే కార్యాంతము మేలు అంటున్నాడు భక్తుడు. కార్య ప్రారంభం ఎలాగ ఉంటుందో కార్యాంతంలో కూడా ఎలాగుండాలి? ఒక నిరుత్సాహం, ఒక నీరసం, ఒక బద్ధకం. స్తోత్రం. ఏం వెళ్తాంలే, ఏం చేస్తాంలే, ఏమి కష్టపడతాంలే, ఏమి నడువులు జారిపోయినాయి. ఇప్పటికే ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని ఆటుపోట్లు, ఎన్ని అలజడులు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు. అబ్బో. స్తోత్ర. తలుచుకుంటాం అప్పుడప్పుడు కూర్చొని ఏం చేస్తాం? తలంచుకొని మన వల్ల కాదు, మన వల్ల కానే కాదు. ప్రారంభంలో చాలా ఉత్సాహంగా వెళ్ళాం, చాలా ఉత్సాహంగా చేశాం. ప్రారంభంలో చాలా బలంగా మన శక్తినంతా కూడగట్టాం. కానీ ఈ రోజున ఆ బలం లేదు, ఆ శక్తి లేదు, ఆ ప్రయోగం అంతకు మించి లేదు. స్తోత్ర. కార్య ఆరంభం ఎంత ముఖ్యమో నాకైతే తెలియదు, కానీ కార్య అంతం మాత్రం ముఖ్యమని వాక్యం చెప్తుంది. స్తోత్ర. కార్య ప్రారంభంలో అది ముఖ్యమో, మేలో, ఆశీర్వాదమో నాకు తెలియదు, కానీ అంతం మాత్రం దేవుడు చూస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక వ్యక్తి కార్య అంతం, ఒక వ్యక్తి యొక్క కార్య ప్రారంభం ఎలాగ ప్రారంభిస్తున్నాడో, ఎలాగ నడిపిస్తున్నాడో, ఎలాగ ముగిస్తున్నాడో, ఈ దశలుగా ఉన్నటువంటి ఈ చర్యను, ఈ కార్యాన్ని ప్రభు ఏం చేస్తున్నాడో గమనిస్తున్నాడు. ఆయన కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది. స్తోత్ర. హల్లెలూయా. లోకమంతా ఒక చోట కాదు, ఒక భారతదేశం కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు,
లేకపోతే తెలంగాణ కాదు, మనకు తెలియని రాష్ట్రాలు కాదు, ఇతర దేశాల్లో ప్రపంచం యావత్తు ఆకాశములో ఆయనను చేసి, ఈ భూమిని చేసి కనుదృష్టి ఏం చేస్తున్నాడంటే లోకం అంతటా ఏ గ్రహం ఎలాగెళ్తుంది, ఏ నక్షత్రం ఎలాగ తిరుగుతుంది, ఎక్కడుంది, స్తోత్రం, ఏది ఏ కక్షలో నడుస్తుంది, ఏ కక్షలో తిరుగుతుంది, ఎంతవరకు వాటి గమనాలు జరుగుతున్నాయి, అన్నీ ఆయన కను సైగలలో జరుగుతున్నాయి, కను సన్నలలో ఉంటున్నాయి. స్తోత్రం. అందుకే మనుష్యులమైనటువంటి మన జీవితాల్లో ప్రభు చెప్తున్నాడు, కార్య ప్రారంభం కంటే ఏం మేలంట, ఎండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్తోత్రం. చివరికి వచ్చేలాగా నాకు బలం లేదయ్యా, శక్తి లేదయ్యా, ఆశ లేదయ్యా, ఓపిక లేదయ్యా, కుదరదు. ఎట్లాంటివన్నీ సాకులు, కుంటి సాకులు. ఈ ఒంటి దేహానికి, ఈ మంటి ఘటానికి, ఓటి కొండకు సరిపోతుందేమో చెప్పటం, దేవునికి మనం అలాగ నచ్చ చెప్పడానికి లేనే లేదు. స్తోత్ర. నా ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యంలో రాయబడిన మాట 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయంలో 2వ వాక్యం ఈ రీతిగా రాయబడింది. భక్తుడు రాస్తున్నాడు, ఆ మాటలు చాలా చక్కగా విశదీకరించాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం 2వ లేఖనంలో ఈ రీతిగా ఉంది. ఆస తన తల్లిదండ్రుల కంటే అనుకూలముగా యథార్థంగా నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠాలను పడగొట్టాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మొట్టమొదటిగా రాజు అయిన వేళల్లో ఏమయ్యాడు ఆయన రాజు అయ్యాడు. ఏమయ్యాడు? ఇక ఆయన ఇష్టం, ఆయన ఏదైనా మాట్లాడతాడు, ఏదైనా చేస్తాడు అన్నట్లుగా ప్రజలు మాట్లాడుకుంటారు చాలా చోట్ల. స్తోత్రం. చిట్ట చివరికి మధ్యలోనికి వచ్చేలేకే కొన్ని కాంప్రమైజులు కనపడతాయి. మధ్యలోనికి వచ్చేలేక ఏం కనపడతాయి? కొన్ని కాంప్రమైజులు కనపడతాయి. అప్పుడున్నటువంటి టీవీ, ఏ టీవీ? ఇంట్లో పెట్టుకునే టీవీ కాదండి. స్తోత్రం. టీవీ అనగానే ఆడికి వెళ్ళారు. ఆ మొదట్లో ఉన్న టీవీ, ఆ మొదట్లో ఉన్న ఉత్సాహం, ఆ మొదట్లో ఉన్న ఘాటుదనం, ఆ మొదట్లో ఉన్నటువంటి ఆ ఉత్సాహం, ఆ మొదట్లో ఎట్లా పడితే అట్లా జీవో పాస్ సంతకం పెట్టుకోండి. స్తోత్రం. ఇక అట్లా అంటే మధ్యలో కనపడవేక. ఎప్పుడు మధ్యలో కనపడవేక చివరికి వచ్చేలేకే అందరు సీఎంలు ఎట్టగా ఈ సీఎం కూడా అట్టగే అన్నట్టుగా ఉంటుంది. స్తోత్రం. ఈయన క్రొత్తగా రాజు అయ్యాడు. క్రొత్తగా రాజు అయినటువంటి ఈయన పద్ధతులు ఎలాగున్నాయంటే, ఈయన ఆలోచనలు ఎలాగున్నాయంటే, వాళ్ళ తల్లిదండ్రుల కంటే, ఎవరికంటే? వాళ్ళ తల్లిదండ్రుల కంటే. ఆయన రాజే, ఆయన తండ్రి రాజే అయినప్పటికీ ఆయన కంటే మిన్నగా దేవుని విషయంలో అస్సలు వెనుకంజ వేయక. మొదటి వచనాలు ఏం రాశారు నాన్న? 2వ వాక్యాలు ఏం రాశారు? యెహోవా దృష్టికి అనుకూలంగా యథార్థంగా 2 మాటలు ఉన్నాయి. స్తోత్ర. అసలు మరొక చోట రాశాడు, దావీదు ఎలాగైతే అనుసరించాడో ఆసా కూడా అలాగే అనుసరించాడని రాశారు. స్తోత్రం. చెప్పాలి హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథంలో 15వ అధ్యాయంలో 11వ వాక్యాన్ని చదవండి ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం, ఒక్క నిమిషం నాన్న, 15వ అధ్యాయం 11వ లేఖనం ఇప్పుడు చదువు తల్లి. ఆసా తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకున్నాడు. స్తోత్ర. ఎవరితో పోల్చారు? అసలు నా హృదయానుసారుడు, నేను నా హృదయంలో నేను ఏమనుకుంటానో దావీదు అదే చేస్తాడు అని బిరుదు కలిగిన వాడైనటువంటి దావీదుతోనే ఆసారాజును పోల్చుకున్నాడు. స్తోత్ర. ఆసారాజు మొదట్లో ఎలాగున్నాడంట? తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా అనుకూలంగా నడుచుకున్నాడంట. మన జీవితం ప్రారంభంలో ఎలాగుండాలో ఆసా జీవితాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. స్తోత్ర. ఆసా జీవితం మనకు ఒక గుణపాఠం. హల్లెలూయా.
తన తల్లిదండ్రులు ఇంతకుముందు పాలించిన వారి కంటే దేవునికి అనుకూలంగా ఉన్నాడంట, దేవునికి యథార్థంగా బ్రతికాడంట, దేవునికి ఆయన చిత్తానుసారమైనటువంటి మార్గంలో ఆశ ఏమయ్యాడంట, నడుచుకున్నాడు. స్తోత్రం. నీవు నేను మనందరము కూడా ఆశలాగా ప్రారంభంలో బ్రతుకుదుముగాక. దేవునికి అనుకూలంగా యథార్థమైనటువంటి జీవితాన్ని జీవించుదుముగాక. హల్లెలూయా. చాలా మంది జీవితాల్లో అనుకూలత లేదు. ఎవరికి? మనుషులకు కాదు, దేవునికి అనుకూలతలో లేరు. చాలా మంది జీవితాల్లో మనుషులకు అనుకూలంగా నడుచుకుంటారు. ఎవరికి అనుకూలంగా నడుచుకుంటారు? మనుషులకు అనుకూలంగా, వారికి నచ్చినట్లుగా, వారికి ఎట్లా ఇష్టమో అట్లా ఒదిగిపోతారు. అబ్బా, హల్లెలూయా. వారికి ఎలాగ ఇష్టమో, ఆ మనుషులకి ఎలాగ మాట్లాడితే ఇష్టమో, ఆ మనుషులకి ఎలా పొగిడితే ఇష్టమో, ఆ మనుషులతో ఎదురుగా ఎలాగ వారికి మాట్లాడితే నచ్చుతుందో అలాగ మాట్లాడతాడు, ఒదిగిపోతాడు. అప్పుడు నాకు ఈ పాట పాడాలనిపిస్తుంది. ఒదిగిపోతానయ్యా నీ కౌగిలిలో. హల్లెలూయా. దేవుని కౌగిలిలో వదగాల్సింది పోయి మనుషుల కౌగిలిలో వదగుతాడు. మనుషులకు అనుకూలంగా మాట్లాడుతాడు. మనుషులకు అనుకూలంగా వ్యవహార శైలి ఉంటుంది. స్తోత్ర. మనుషులకు అనుకూలంగా మాట్లాడితే నీకు వచ్చేది ఏముండదు. మనుషుల ఎదురుగా నువ్వు యథార్థంగా నేను కనపడాలి, యథార్థంగా నేను ఉండాలి అనుకుంటే నీ యథార్థత, నీ నీతి, నీ యొక్క అనుసారమైన అనుకూలమైన మార్గాలు దేవుని ఎదురుగా అవి మురికి గుడ్డలు అయి ఉన్నాయంట. స్తోత్ర. మనుషుల కోసం ప్రవర్తించొద్దు, మనుషుల కోసం బ్రతకొద్దు. అందుకే మార్పు చెందవా ఆ పాటలో ఒక చరణం ఉంటుంది. ఈ దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా, దేహాన్ని కాక దేహాన్ని ఆత్మను చంపే దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయనకు భయపడు. స్తోత్రం చెప్పండి. ఇదిగో ఈ దేహాన్ని మనుషులు ఏం చేస్తారు? ఈడుస్తారా? రాళ్ళతో కొడతారా? కర్రలతో కొడతారా? కొరడాలతో కొడతారా? ఈడ్చి బయటికి విసురుతారా? వెలివేస్తారా? మనుషులకి అన్నడు అనుకూలంగా బ్రతికేవాడు వాడు విశ్వాసే కాదు. స్తోత్రం చెప్పండి. మనుషులకు చిత్తానుసారంగా నడిచేవాడు, మాట్లాడేవాడు, ఒదిగిపోయేవాడు దేవునికి ఇష్టమైన వాడే కానే కాదు. ఆసాట దేవునికి అనుకూలంగా నడుచుకున్నాడంట. స్తోత్ర. నువ్వు మనుషులకు అనుకూలంగా నడుచుకుంటే బహుమతుల కోసం ఆశిస్తున్నావేమో. హలో, వారు ఇచ్చే బహుమతుల కోసం ఆశపడుతున్నావేమో. వారు తిరిగి ఇచ్చే పొగడ్తకి, వారు తిరిగి ఇచ్చే మెప్పుకి, వారు తిరిగి మరలా నీకు ఒక సమాధానం చెబుతారే, లో ఆ ఘనత కొరకు, ఆ మెప్పు కొరకు, ఆ బహుమతి కొరకు ఒదిగిపోతానయ్యా నీ కౌగిలిలో. స్తోత్రం చెప్పండి. అక్కడ దేవుడు ఉండడు. అక్కడ ఎవరు ఉండరు? దేవుడు ఉండడు. ఈయన్ని వాడు పొగుడుతాడు, వాడిని ఈడు పొగుడుతాడు. స్తోత్ర. నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి అనుకూలంగా నడిచేటువంటి భక్తులు ప్రభువుకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలా చోట్ల గమనించాను ప్రియ దేవుని బిడ్డలారా. ఒకడు అంటాడు, అరే వాడు మనోడు కాదురా. ఏంటట వాడు అంటే? నాకేందో, నాకు ఇప్పుడు దాకా తెలియదండి. సావుకులే అంటారు ఎట్లాంటి మాటలు. విశ్వాసులను అనకూడదు. స్తోత్రం చెప్పండి. ఈ విషయాల్లో విశ్వాసులు అసలు తప్పు పట్టడానికి లేదు. ఎవరంటారు తెలిసి మాటలు? పులిపీఠం మీద కూర్చునేవాడే మాట్లాడతాడు. హల్లెలూయా. మరి ఆడికి రేపు పొద్దున పరలోకం వెళ్ళాలని ఆశ ఉందో లేదో? స్తోత్రం కలుగుగాక.
హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో దేవునికి అనుకూలంగా నడుచుకునేవాడు కావాలి. అది సేవకుడైనా, విశ్వాసైనా, పరిచారకుడైనా, యాజకుడైనా, ప్రవక్త అయినా, అపోస్తలుడైనా దేవునికి అనుకూలంగా నడుచుకోవాలి, మనుష్యులకు కాదు. స్తోత్రం చెప్పండి. ఒకడంటాడు, అదిగో అసలు ఆ సేవకుడు చూడాయా, సూట్ లేందే బయటికి రాడు. వాళ్ళ హెచ్చింపు అట్టుంది. ఎవరు హెచ్చింపు? వాళ్ళ హెచ్చింపు అట్టుంది. ఇదిగో ఏం చూడు, చినిగిపోయిన సొక్కా వేసుకొని సంచి ఒకటి తగిలించుకున్న సేవకుడంటే చెప్పాలి. సేవకుడంటే బా, నీ మనసులో సేవకుడంటే ఎంత ముద్ర ఉందో నాకు బాగా అర్థమైంది. స్తోత్రం చెప్పండి. అంటే సేవకుడు చినిగిపోయిన సొక్కా వేసుకుంటే సేవకుడు. ఇదిగో ఈ బెంచ్ ఈ సైడు బ్యాగ్ వేసుకుంటే సేవకుడు. సైకిల్ మీద వస్తే సేవకుడు. హల్లెలూయా. మనుషులకు అనుకూలంగా ఎన్నడూ నువ్వు వంగి నడుచుకోవద్దు. అవసరం లేదు, అవసరం లేదు. నిన్ను నడిపించేది మనుషులు కాదు, నిన్ను నడిపించేది పరమందున్న శక్తి. స్తోత్రం చెప్పు. నిన్ను దీవించేది మనుషులు కాదు, నిన్ను ఆశీర్వదించేది మనుషులు కాదు. నువ్వు ఎవరికి అనుకూలంగా నడుచుకోవాలో తెలుసా? దేవునికి, యెహోవాకు అనుకూలంగా నడుచుకోవాలి. దావీదు అనుకూలంగా నడుచుకున్నాడంట, దావీదు యథార్థంగా నడుచుకున్నాడంట. అలాగే ఆసా కూడా అనుకూలంగా నడుచుకుంటున్నాడట, ఆసా కూడా యథార్థంగా నడుచుకుంటున్నాడట. నీ పరిస్థితి ఏంది? నీ గురించి సాక్ష్యం ఏం చెప్పగలను? నీ గురించి నా ప్రభుకి సాక్ష్యం ఏం చెప్పగలను? హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా చెప్తారా గట్టిగా? హల్లెలూయా. కార్య ప్రారంభం ఎంత ఉత్సాహం, ఎంత ఆసక్తి ఈ ఆశలో కనబడుతుందో అదే ఆసక్తి నీలో నాలో కనబడును గాక. హల్లెలూయా. అక్కడ కొంచెం కిందకి చదివితే అన్య దేవతల చదువునా, కింద వచ్చిన 3, 4 చదువు. అన్య దేవతల బలిపీఠాలను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి పగడగొట్టి కొట్టివేయించి యెహోవాను ఆశ్రయించాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ఆసా చేసిన పని ఏంటంటే దేవునికి అనుకూలంగా, రెండవది యథార్థంగా. ఈ మొదటి పాయింట్ అనుకూలంగా, యథార్థంగా నడుచుకున్నాడు. స్తోత్ర. చాలా మంది జీవితాల్లో యథార్థత కనపడదు. ఏం కనపడదు నాన్న? యథార్థత కనపడదు. మందిరంలో ఉన్నామా లేకపోతే బయట ఉన్నామా ఇవేమి గ్రహించరు. అబద్ధం వస్తే అబద్ధమే మాట్లాడేస్తాం. స్తోత్రం. ఏమొస్తే అబద్ధం వచ్చేసింది అనుకో నోటికి గవక్కన, ఇక అదే. మనం సన్నిధిలో ఉన్నాము, దేవుని దగ్గర ఉన్నాము, మరి మనం యాజకుడికి చెబుతున్నాం ఈ మాటలు. యాజకుడితో పాటు కూడా దేవుడు వింటే మరి నాకు శిక్ష ఉంటుందేమో అనే ఆలోచన కూడా ఎవరు చేయరండి. స్తోత్రం. మరి దేవుడికి నా బాధ చెప్పుకుంటున్నాను, సేవకుడికి చెప్పుకుంటున్నాను, సేవకుడికి చెప్పుకొని సేవకుడి చేత ప్రార్థన చేయించుకుంటున్నాను. మరి నా బాధ, మరి సేవకుడు ప్రార్థన చేస్తాడయ్యా, నేను వినలేదు, నువ్వు వింటున్నావు, ఈ బిడ్డ చెప్పింది అంటున్నాడు, అప్పుడైనా నా కన్నులు తెరవబడాలి కదా సేవకుడికి అబద్ధం చెప్పటానికి. స్తోత్రం. అప్పుడైనా నా మనోనేత్రాలు ఏమవ్వాలి? తెరవబడాలి కదా. నా కన్నులకి ఇలాగ పొరలు వచ్చేసినాయి, అవి రాల్చబడాలి కదా. సేవకుడికి అబద్ధం చెప్పానంటే ఇక దేవునికి అబద్ధం చెప్పినట్టే కదా. కనబడుతున్న సేవకుడికి నిజం చెప్పలేను, కనబడని దేవునికి ఎట్లాగే చెప్పగలను నిజం. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థత లేదు, నోటికి ఏది అబద్ధమో నిజమో అది తెలియదు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవారు చాలా తక్కువ మంది ఉండే. హల్లెలూయా. చిన్న చిన్న వాటికే,
చిన్న చిన్న వాటికే నోటికి అబద్ధం వచ్చిన, ఏదైనా సాక్ష్యం వచ్చిన విడి ఏమైపోతుంది? విడి. ఎవరైనా ఏదైనా చెప్తే చెప్పింది చెప్పినట్లుగా తీసుకెళ్ళి ఇంకొకరికి చెప్పేవాళ్ళు దానికి 2 జాయింట్ చేస్తారు, సోల్డరింగ్ చేసినట్టుగా. స్తోత్రం. దానికి 4 ఏం చేస్తారు? ఇంకో నోరు ఏం చేసిద్ది? దానికి 2 అతికిచ్చిద్ది. ఇంకొకరు ఎన్ని అతికిస్తారు? 2కి 2 చేసి 4 అంటించి అవతలకి అంటించి అవతల 4 కాస్త 8 చేస్తారు వాళ్ళు. స్తోత్రం. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే యథార్థవంతులు ఈ లోకంలో లేరండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. యథార్థవంతులుగా ఉండాలి, యథార్థవంతులుగా మారాలి. ఎన్నిసార్లు అబద్ధం ఆడానో, ఎన్నిసార్లు బూతులు తిట్టానో, ఎన్నిసార్లు విచ్చలవిడిగా నా నోటిని వినియోగించానో లోకంలో. దేవుని ఎడల భయముతో భక్తితో ఈ రాత్రి వేళ నీ నోటిని శుద్ధి చేసుకొందువుగాక. హల్లెలూయా. ఇదిగో ప్రాణప్రదముగా నా దేహాన్ని దేవునికి అర్పించాలి, ప్రాణప్రదముగా నా నోటిని నా ప్రభువుకి అర్పించాలి. ఇదిగో ఏదో కానుకలు తీసుకెళ్లి దేవునికి ఇవ్వటం కాదు, నేనే నా దేహమే నా శరీరమే ప్రాణార్పణముగా పోయబడాలనే ఆలోచన లేదు విశ్వాసిలో. స్తోత్ర. హల్లెలూయా. కానుకనైతిని. హల్లెలూయా. కానుకలు ఇవ్వటం కాదు ప్రభువా, కానుకలు అర్పించడం కాదు, డైరెక్ట్గా నేనే ఏమవ్వాలి? అప్పుడు రావు అబద్ధాలు, అప్పుడు రావు బూతులు, అప్పుడు రావు సరస్వతులు, అప్పుడు రావు యాడ్ చేసి మాట్లాడే మాటలు, అప్పుడు రావు. ఇక స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నోరు మాట్లాడితే యోక్త ఒకటి ఉంది కదా, నోరు మాట్లాడితే దేనికి షేట్ అంట? గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కువ మాట్లాడేసావు అనుకో, దేనికి షేటు? ఇదివరకు స్కూల్లో ఏదన్నా చెప్పకపోతే బళ్ళో పొంతులు గారు ఏం చేసేవాడంటే వంగది సామానే చేత్తో బాతి గుండెలు ఎదురు. స్తోత్రం. సైన్స్ మాస్టర్ ఒక ఆయన ఉండేవాడు మాకు. వంగదీసి కొట్టాడంటే ఏమీ లేదు, వాంతులు కావాలి, కడుపులో ఉన్నది కూడా బయటకు వచ్చేయాల. 6 రేంజ్లో కొడతాడండి. ఇక ఆయన చేత తన్నులు తినే కంటే సైన్స్ మొత్తం రాత్రి అసలు బుర్రలోకి ఎక్కించుకున్నట్టుగా తినేసినట్లుగా చెప్పేసేవాళ్ళం. స్తోత్రం. నోరు మాట్లాడింది అనుకోండి దేనికి చేటు తెస్తుందంట? పెద్దోళ్ళు అనేవారు. దేవుని సన్నిధిలో కూడా మరొక మాట జ్ఞాపకం చేస్తున్నా, నోటిని కాచుకునేవాడు తన జీవాన్ని కాచుకుంటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలామంది నాకు చెప్తున్నారండి, చాలామంది నాకు చెప్తుంటారు, అయ్యా ఇదిగో దేవుని సన్నిధిలో నేను ఇలాగ బ్రతకాలనుకుంటున్నాను, ఇలాగ జీవించాలనుకుంటున్నాను, ఆశ కలిగి ఉంటున్నాను, కానీ ఇక్కడ తీసుకున్న తీర్మానం ఇంటికి వెళ్ళేసరికి నా తీర్మానాన్ని పటాపంచలు చేయడానికి సాతానుడు ఏదో ఒక రూపాన నా నోటిని బరస్ట్ చేసేస్తాడు. నా నోటిని ఏం చేస్తాడు? బరస్ట్ చేసేస్తాడు. నా వ్యవహార శైలి అంతా మారిపోద్ది, నా ప్రార్థన తీరంతా మారిపోద్ది, ఇక అంతా మారిపోతుందయ్యా. కారణం ఏంటో తెలుసా? నువ్వు తీసుకున్న తీర్మానం, నువ్వు నిలబడ్డావనుకో, వాడు నీ దగ్గర నిలబడలేడు, అది వాడి ప్రాబ్లం. స్తోత్రం. నువ్వు తీసుకున్న నిర్ణయం బలమైందైతే, నువ్వు తీసుకున్న నిర్ణయం సమర్పణ దృఢమైందైతే, వాడు నీ దగ్గర నిలబడటానికి భయపడి నిన్నే ఏం చేయాలనుకుంటాడు? వాడు నీ నోటిని బరస్ట్ చేస్తాడు ఫస్ట్. అక్కడ సగం వెళ్ళిపోద్ది, సగం పవరు బయటికి వెళ్ళిపోద్ది. అంతే. ఎక్కడి నుంచి వెళ్ళిద్ది? నోటి నుంచి వెళ్ళిపోయింది. సగం పవర్ వెళ్ళిపోద్ది, సగం పైన వెళ్ళిపోద్ది. స్తోత్రం చెప్పండి. ఇక కొద్దిగా నీ క్రియలు నీ చేష్టల్లో బాధ్యత. దేవుని ప్రభావం అంతా మనలో నుంచి అలాగ బయటికి వెళ్ళేలాగా చేసి ఏ కార్యం జరగనీయకుండా వాడు అలాగ ప్లాన్ వేసి కూర్చుంటాడు. స్తోత్రం. ఆవేశపడిపోకూడదు. ఈ వాక్యంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వాక్యంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? కార్యారంభము కంటే
ఆ తర్వాత అహంకార అదే 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 కరెక్టే, మధ్యలో ఒక వాడు మిస్. శాంతము గలవాడు ఏంటంట? శ్రేష్ఠుడు. కారణం ఏంటో తెలుసా? శాంతంగా ఉంటే నీ నోరు మాట్లాడదు. స్తోత్రం చెప్పండి. నువ్వు శాంతంగా ఉంటే నిన్ను కదిలించేవాడు ఎవడు లేడు. హల్లెలూయా, హల్లెలూయా. కోపం నిన్ను అలాగ శాంతంగా ఉండనివ్వదు. కోపం వచ్చిందంటే ఎదురోడు పెద్దోడా, ఎదురోడు వయస్సులో పెద్దోడా, కోపం వచ్చిందా? నాకు వచ్చింది. ఏంటిది అది? కోపం. ఏక చూసుకు ఆ వర్షాన్ని ఎవడు తట్టుకోలేడు. స్తోత్రం. ఆ గాలి వాన్ని ఎవడు, ఇక వయస్సులో పెద్దోడు కూడా అనుకోడు. పెద్దోడు పెద్దది అని కూడా ఎబ్బే ఇవన్నీ ఏమండవు, ఇచ్చి పడేయటమే. తర్వాత సంగతి తర్వాత ఏడన్నా జావని. స్తోత్రం. హల్లెలూయా. చెప్పరేంటి? హల్లెలూయా. నీకేంటి కోపం? అందరికీ వస్తుంది. నీకేంటి కోపం? అందరికీ వస్తుంది అన్నా, రాదా? మీకు లేవా కోపాలు? లేవా అండి? లేవా? నా ఒక్కడిగా ఉన్నట్టుగా అందరూ అయ్యగారు ఇంకేట చేసివో చెప్పాడన్న చేతి చెప్పాయి అన్నట్టు చూస్తున్నారు నన్ను. స్తోత్రం. సేవలోకి రాకముందు వ్యాపారం చేసేటప్పుడు కొట్టి దగ్గరికి ఎవడిని వస్తే ఆయనకు తని పంపించేవాడిని. ఒకరోజు ఫుల్ డ్రింక్ చేసి వచ్చాడు. ఎవడో వచ్చాడు షాప్ దగ్గరికి. అప్పట్లో ప్రభు ఉండేవాడు షాపులో. నేను ఎందుకు ఆ టయానికి వెళ్ళి ఆడికి హోరా హోరీగా పోట్లాడుకుంటున్నారు ఇద్దరు. నేను జస్ట్ వెళ్ళి ఒక పావు గంట నిలబడ్డా. ఎన్నా 2 మాటలు అన్నాడు. ఇకేం లేదు, పాటును జరిగితే పోయి వాళ్ళంత దూరాన్ని పడ్డాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ చేసి మొత్తం ఇడిచిపెట్టి ఇవన్నీ వ్యర్థరా బాబు అని తలంచి ప్రభు యొక్క సాన్నిధ్యంలో ఆయనకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి కొనసాగుతున్న. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లలారా, కోపం అందరికీ అది పెద్ద మ్యాటర్ కాదు. కోపం రావటం విషయం కాదు. కోపం రావటం లేకపోతే మరొకటో లోకంలో మాటలు చాలా ఉంటాయి. మగవాడన్నా కోపం రాదా, ఆడన్నా కోపం రాదా, ఈడన్నా, ఇట్లాంటి పిచ్చి మాటలు అనవసరం. స్తోత్రం. నువ్వు విశ్వాసిగా కోపం వచ్చిన దాన్ని ఏం చేయగలగాలో తెలుసా? అని చేయాలంతే. స్తోత్రం. ఒక్క నిమిషం ఆగి ఆలోచించి మాట్లాడగలిగితే ఎక్కడ కష్టం కలగదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సగం శ్రమలు ఎక్కడ కొని తెచ్చుకుంటావు తెలుసా? ఎక్కడి నుంచే కొని తెచ్చుకుంటావు. సగం శ్రమలో ఒక మనిషికి ఒక శ్రమలు వస్తున్నాయి అంటే ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా? సగానికి సగం పైచిలకు నోటి ద్వారా మాట్లాడిన మాటలే ఎదుర్కొంటాయి. వాడు అనుకుంటాడు నేను ఆమెను తిట్టాను, వాడిని తిట్టాను, నాకు సంబంధం లేదు కదా అనుకుంటాడు. మాట్లాడిన ప్రతి మాట మొదటిగా నీ దగ్గరకే వస్తుంది, ఆ తర్వాతే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. స్తోత్రం. నేను అనుభవించి చెప్తున్న ఈ మాటల, ఉట్టిగా చెప్పట్లా. నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ఇట్లో. మాట్లాడిన మాట తిరిగి వచ్చి ఎవరిని ఎదుర్కొంటుంది? మాట్లాడినోడిని ఎదుర్కొంటుంది. ఆ తర్వాతే తిట్టినోడి దగ్గరకు పోద్ది. తిట్టించుకున్నవాడు ఒకడు ఉంటాడు కదా ఎదురు, ఆడి దగ్గరకు పోద్ది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ సంగతి తెలియక విశ్వాసులందరూ ఏం పారేసుకుంటున్నారు బయట? అది పడేసుకోబాకండి, దొరకవు మళ్ళీ. స్తోత్రం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మొదటి మాట ఒకవేళ తూలి మాట్లాడావా అది ఎవరిని ఎదుర్కొంటుంది? అందుకనే పెద్దోళ్ళు ఒక మాట అన్నారు, పడ్డవాడు ఎప్పుడు ఊరకంటారా ఈ మాట? స్తోత్రం చెప్తారు ఒకసారి. అనిపించుకున్నవాడు ఎవడు చెడ్డోడు కాదు, కానీ వీడు చెడ్డ బూతులు తిడతాడు. అవునా కదన్నా? స్తోత్రం.
ఎందుకు కాదు అంటే మొదటగా ఈడినే ఆ మాటలన్నీ ఈడితోనే ఫైట్ చేస్తాయి, ఆ తర్వాతనే ఎదుటోడికి అడగబోతాయి. కాబట్టి తొందరపడి నువ్వు ఎవరిని ఒక మాట యథార్థంగా బ్రతుకు. స్తోత్రం చెప్పండి. యథార్థంగా జీవించుదువుగాక. దేవుని మార్గములు నీకు యథార్థత కలుగు చేయునుగాక. హల్లెలూయా. ఒక రెండో పాయింట్ ఏంటంటే, దేవునికి ఇష్టంగా అనుకూలంగా నడిచాడు అంటే నిరూపిస్తున్నాడు. అన్య దేవతల విగ్రహాలన్నీ ఏం చేస్తున్నాడైనా బద్దలు చేస్తున్నాడు. నేను అనుకూలంగా నడుచుకున్నా, నేను నీకు యథార్థంగా నడుచుకున్నా. మరి నిరూపణ ఏంటి? నిరూపణే విగ్రహాల తొలగింపు. స్తోత్ర. రుజువేంటి? క్రియ ఏంటి అంటే ఇదే క్రియ. దేవునికి ఇష్టం లేని ప్రతి అన్య దేవత విగ్రహాలన్నీ ఏమైపోతున్నాయి? ఆశ పగలగొట్టాడండి. ఇదిగో దేవునికి వ్యతిరేకమైన విగ్రహాలన్నీ ఆశ తొలగించాడు. స్తోత్రం చెప్పండి. వాళ్ళ తల్లిదండ్రులు చేయలేని పని ఆశ చేశాడు. స్తోత్ర. వాక్యం అంటుంది, కార్య ఆరంభము కంటే అంతము మేలు. 10 నిమిషాల్లో నేను వాక్యాన్ని ముగిస్తా. చాలా జాగ్రత్తగానండి. ప్రభు దృష్టిలో ఒక రాజుని నియమించాడంటే, ఆ రాజు దేవునికి అనుకూలంగా నడుచుకుంటే, ఆ రాజు దేవునికి యథార్థంగా నడుచుకుంటే, ఆ రాజు దేవునికి బలమైన సాధనంగా వాడబడితే దేవుని వాని యొక్క చరిత్రను, కీర్తిని గోడలెక్కిస్తాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? తన కీర్తిని ఇతర దేశాలకు, ఇతర ప్రాంతాలకు వ్యాపింప చేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ సరి అయిన రీతిలో పరిపాలన చేయక, పేదలను కనికరించక, ఇదిగోండి లేని వారిని ఆశ్రయించిన వారిని వెలగొట్టి వారిని అణిచివేయాలని చూసినటువంటి రాజుల్ని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ గర్విష్ఠి అయిన రాజుని దేవుడు ఏం చేశాడు తెలుసా? నెబుకద్నెజర్ అనేటువంటి ఆయన ఏం చేశాడు? అది గద్దె దించేశాడు. స్తోత్ర. రాజుగా ఉన్నవాడిని ఒక్కసారిగా గద్దె దించి అరణ్యంలోనికి నడిపించి, అరణ్యంలో ఏం మేపించాడు? గడ్డి తిన్నాడు. పశువు తిన్నట్లుగా గడ్డి తిన్నాడు. స్తోత్ర. ఒకవేళ నీవు దేవునికి అనుకూలంగా నడుచుకుంటే, దేవునికి యథార్థంగా నడుచుకుంటే, దానికి తగిన క్రియలు నువ్వు గనక చేస్తే, నా ప్రభు నిన్నేం చేస్తాడు తెలుసా? నీ కీర్తిని వ్యాపింప చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. 4వ వాక్యం ఒకసారి చదువు నాన్న. 4వ వాక్యం ఒకసారి చదువు. వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును, ధర్మశాస్త్రమును బట్టి, నిధిని బట్టి, క్రియలు జరిగించుటకును యోధా వారికి ఆజ్ఞాపించాడు. స్తోత్రం చెప్పండి. మా పితరుల దేవుడు ఎవరైతే ఉన్నారో వారినే మీరు ఆశ్రయించాలా. స్తోత్ర. ఒక ఆజ్ఞ పాస్ చేశాడు. మా దేవుడే మీ దేవుడు అవ్వాలా. స్తోత్రం కలుగును గాక. యెహోవాయే దేవుడు. ఈ మాటను జ్ఞాపకం చేసుకోండి. యెహోవాయే దేవుడు. ఇంక ఇదే చట్టం. ఆయన్ని ఆశ్రయించమని ప్రజలను ప్రోత్సహించాడు. స్తోత్ర. దేవుని కృపను ఆశ్రయించమని చెప్పాడు. ఆయన చేసినటువంటి బలమైన కార్యాలు వివరించాడు. స్తోత్ర. యోధా ప్రజలు యెహోవాని వెదకాలని ఆజ్ఞాపించాడండి. ఒక్క మాటలో చెప్పాలంటే. స్తోత్ర. యోధా ప్రజలంతా ఎవరిని వెదకమంటున్నాడు? దేవుని వెదకాలి మీరు, దేవుని వెదకాలి మీరని ఆజ్ఞాపించాడు. స్తోత్రం కలుగును గాక. మరొక్క మాట చదవండి. 11, 12 వచనాలు చదవండి. ఉన్నత స్థలములను, సూర్య దేవతా స్తంభాలను యోధా వారి పట్టణములన్నిటిలో తీసివేసేశాడు. నెమ్మదిగా ఉంది. ఆ సంవత్సరాలలో యుద్ధము లేదు, అసలు కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా యోధా దేశమున ప్రాకారము గల పట్టణాలను కట్టించాడు. స్తోత్రం చెప్పండి. ఎన్నో వచనం చదివావు నాన్న? 11, 12 కూడా చదువు నాన్న. ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి
యెహోవా విస్తారమైన జరహు సైన్యం వచ్చినప్పుడు ఓడిపోకుండా బలము లేని వానికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరని ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. శత్రువులు వచ్చారు, పట్టణాన్ని పట్టుకోవటానికి, జయించడానికి జెరహు సైన్యం వచ్చింది. ఓ గొప్ప సైన్యం వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయించాలి నాన్న? అప్పుడు నువ్వు ఒక పాట పాడాలి. యుద్ధము యుద్ధము. ఆ తర్వాత సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనంద. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అంద. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. స్తోత్ర. యుద్ధం ఎవరిదని చెప్పాలి? యెహోవాదే. ఎంత బలమైన సైన్యమే రాని, ఎంత దృఢమైన సైన్యమే రాని, ఒకటే ప్రార్థన చేస్తున్నాడు. బలము లేని సైన్యానికి సాయం చేయటానికి నీకంటే గొప్పవాడు ఎవడయ్యా? స్తోత్ర. అసలు నీ దగ్గర ఇలాంటి ప్రార్థన ఉంది ఎప్పుడని చేసావు? అసలు దేవుడి దగ్గర బలహీనులను పెంట కుప్పల మీద నుండి దీనులను ఆయన ఏం చేయగలడట? పైకి లేంపగలిగిన దేవుడు ఆయన. స్తోత్రం చెప్ప గట్టిగా. హల్లెలూయా. ప్రారంభంలో దేవుని మీద ఆధారపడ్డాడు. సైన్యం వచ్చింది, చుట్టూరు మోహరించిన వేళ యుద్ధం చేయలేని పరిస్థితుల వైపు బలహీనులుగా ఉన్నాం మనం. ఎలాగున్నా? పాట పాడటం వచ్చింది, రాగం తీయటం వచ్చింది, మరి వాక్యం చదవటం వచ్చింది, అయినా ప్రార్థన చేయటం రెండు ముక్కలు అప్పుడప్పుడే చేస్తున్నాను. స్తోత్ర. అప్పుడు దేవునికి ఎంత నమ్మకంగా ఉంటామో. అప్పుడప్పుడే రాగం తీయటం వస్తుంది. ఏదో చిన్న పాట ఓరకట్ట పల్లవ అంటున్నాడు. ఇదివరకు అసలు ఆ నోరు తెరితే ఆ గాత్రాన్ని ఎవడు వినలేడు. అదేందో అంటారు చూడండి, ఏదో గీకినట్టుగా ఉండిద్ది. ఏమండి? ఆ రేగుడబ్బా వేసి గోకినట్టుగా ఉండిద్ది. ఆ గాత్రాన్ని ఎవడు వినలేడు. బాగుంది ఎరుతాడు. అయ్యా బాబు మేము పారిపోకుండా పోడాయా నాయన అంటారు ముందుగానే. స్తోత్రం. ఇప్పుడే నేర్చుకుంటున్నాడు సుమధురమైన స్వరం. ఇప్పుడే దేవుడు ఓపెన్ చేశాడు, చిన్నగా రాగం తీస్తున్నాడు. ఇదివరకు చదువుతా పాడేవాడు, భరత్ బాబు పాడినట్టు చదువుతా పాడేవాడు. ఇప్పుడే కొద్దిగా రాగం తీస్తున్నాడు. స్తోత్రం. యుద్ధం యెహోవాదే, యుద్ధం యెహోవాదే అనేవాడు. ఇప్పుడు కాస్త యుద్ధము అని రాగం తీస్తున్నాడు. చివరిలో అంటున్నాడు కుంటోల్లాగా. అండి ఇప్పుడే కొంచెం చిన్నగా వాక్యం విని బలపడి ఎలాగ ప్రార్థన చేయాలో నేర్చుకుని ప్రభువా అని ఆడవటం ప్రారంభం చేస్తున్నాడు. అప్పుడు దేవుని కార్యాలు రుచి చూడటం ప్రారంభించాడు. స్తోత్రం. అప్పుడు ఎంత నమ్మకంగా ఉంటుందో. ప్రభువా నువ్వు చేసిన కార్యానికై వేలాది కోటాను కోట స్తోత్ర. ఎంత నమ్మకంగా ఉంటుంది దేవుడికి. రాగం తీయటం పూర్తిగా వచ్చింది. ఇప్పుడు ఏం తీయటం వచ్చింది? పూర్తిగా వచ్చింది. ఇప్పుడు వాక్యం చదవటం పూర్తిగా వచ్చేసింది. వాక్యాన్ని అర్థం చేసుకోవటం పూర్తిగా వచ్చేసింది. ఇప్పుడు అంటాడు, నేను చదువుకోలేదా ఏంటి? నేనేమన్నా మొద్దు మొఖం వాడినే? అయ్యా నేనేమన్నా మొద్దు మొఖం వాడినా? నేను ఇంటర్ చదవాలా, 10th పాస్ అవ్వాలా? ఈ వాక్యం చదవటం పెద్ద ఇబ్బంది ఏముంది? ప్రార్థన చేయటం పెద్ద ఇబ్బంది ఏముంది? అన్నీ వచ్చినాక అంటాడు. స్తోత్రం. ఇది ఏమన్నా సమంజసమేనా? ఇదేమన్నా న్యాయంగా ఉందా నీకు? స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేసేటప్పుడు స్తుతులయ్యా 24 గంటల మధ్యలో స్తుతులు చదువుతావిందే, ప్రార్థన చేయి అని గదివిని అయ్యగారు పోయిండు, మధ్యలోకి ఎగరగొట్టేశాడు. అట్ట కాదు నాయన, రాగం పాట శృతి ఇవన్నీ కలిసి ఇలాగ పాడాలి. చావుకుడు పాడుతుంటే చూసి ఎలాగ పాడాలి కావాలని నేర్చుకున్న విధానం పోయింది. స్తోత్రం.
ఇప్పుడు రాగం బాగా తీయటం వచ్చేసరికి అయ్యగారు అలా కాదండి రాగం తీయటం. ఇప్పుడు వాక్యం బాగా చదవటం వచ్చిన తర్వాత అయ్యగారు మీరు కాకరకాయ అంటున్నారు, అది కాకరకాయ కాదండి, అది కీకరకాయ. స్తోత్ర, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మాట చెప్తాను. అప్పుడు ఎంత నమ్మకంగా, భాష రాదు, వాక్యం తెలియదు, ఏం ప్రార్థన చేయాలో తెలియదు, ఇదిగో ఏదో వచ్చిన ప్రార్థన ప్రభువా అని ఏడవటం మాత్రమే తెలుసు. ఆ వేళలో దేవుడు చేసిన కార్యాన్ని ఎన్నిసార్లు తలంచుకొని స్తుతించి గణపరిచి ప్రభువుని ఎంత మహింపరిచావో. అన్నీ వచ్చేసిన తర్వాత గణపరచటం, ఎగరగొట్టేసా, ప్రార్థన చేయటం ఎగరగొట్టేసా. ఇవాళ చర్చికి వెళ్ళాలి కదా, కొంచెం ఏమైనా పని ఉందా వెతుక్కుందాం, ఉండు ఏమైనా పని. స్తోత్రం. ఎక్కడికి పోవాలని? చర్చికి పోవాలి కాబట్టి పని ఎత్తుక్కుంటాడు. స్తోత్రం చెప్పడం ఒకసారి. కూషీయుడైన జెరహు సైన్యం వస్తే సైన్యం వచ్చి నిలబడిన వేళ యుద్ధం చేయాల్సింది పోయి ప్రార్థన చేస్తున్నాడు అయ్యగారు. హల్లెలూయా. ఇదిగో బలము లేని నాకు నీవు తప్ప ఎవడు బలం ఇవ్వగలడని ఒక్క మాట అడిగితే దేవుడు ఏం చేశాడమ్మా? ఏం చేశాడు చెప్పు? 12వ వాక్యమా? కూష్యుడైన ఆశ ఎదుట, యూదా వారి ఎదుట నిలువ నీయలేకపోయాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు చిన్న ప్రార్థన చేశాడంతే, విన్నపం చేశాడు. ఇదిగో బలము లేని నాకు నీకంటే బలం ఇచ్చేవాడు ఆవిడ. అబ్బా ఎంత అద్భుతంగా ఉందన్నమాట. స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. బలము లేని నాకు బలమునివ్వగలిగిన దేవుడు నీవే. నాకెందుకు బలం లేదు అయ్యగారు? అంటే మా వాళ్ళు 10 మంది వస్తారు. ఏడికయ్యా? ఎందుకు అయ్యగారు? మనం ఎంత చెబితే అంత. 10 ఏళ్ళు ఇమ్మటి 10 ఏళ్ళు ఇస్తారు ఎమ్మెల్యే గారు, లక్ష ఇమ్మంటలే, మనం ఎంత చెప్తే అంత అయ్యగారు. వందనాలు స్తోత్రం చెప్పండి సార్. నువ్వు ఒక మాట చెప్పాలి దేవునికి, బలము లేని నాకు. నీ కుడి చేతి పక్కన ఎమ్మెల్యే ఉండొచ్చు, నీ ఎడమ చేతి పక్కన ఎంపీఏ ఉండొచ్చు, నీ ముందల సీఎంఏ ఉండొచ్చు. నువ్వు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? బలము లేని నాకు. హలో, బలము లేని నాకు. కేరళ రాష్ట్రంలో సీఎం ఒక క్రిస్టియన్ అండి. మొన్న ఎలక్షన్లు అయినాయి. ఒక క్రిస్టియన్ సీఎం, ఆయన పక్కా క్రిస్టియన్. హిందువులు పోయి దండం పెట్టాలి, ఇంక ఏం ఉండవు. అమ్మ ఎట్లాంటివి కట్ చేయండి అమ్మ, పోయి దండం పెట్ట, ఇంకెట్లాంటివి ఏమి ఉండవు ఆయన దగ్గర. నేను పక్కా క్రైస్తవుడిని, దేవుని యేసయ్యనే ఆరాధిస్తా. మరొక గుడికి పోడు, మరొక మెట్టు ఎక్కడు. లేకపోతే ఈరోజు బక్రీద్ ఏదో ఉంటాయి కదా వాళ్ళవి, పోటాలు ఏదో పెడతారు కదండి ఫాస్టింగ్స్లో, ఏందో వీళ్ళు కూడా నిర్వర్తిస్తారు కదా, ఇఫ్తార్ విందని. అవునన్న, స్తోత్రం. ఇక ఏం చేయటాలుండవు. నేను యేసయ్యని నమ్ముకున్నా, ఎట్లాంటి తప్ప ఇంకేది చేయను. స్తోత్రం చెప్పండి. పబ్లిక్గా పెద్ద పెద్ద సేవకులందరినీ, కేరళ రాష్ట్రంలో ఉన్న సేవకులందరినీ, నాకు తెలిసిన సేవకుల్ని, మన సత్తనపల్లి పట్టణం వచ్చిన సేవకులు కూడా ఆ సీఎం దగ్గరకు పోయి మాట్లాడి ప్రార్థన చేసి కుర్చీలో కూర్చోబెట్టి, స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బలము లేని నాకు ఎంతోమంది ఉండొచ్చు. మన రైట్ హ్యాండ్స్ ఎంతో బలవంతులై ఉండొచ్చు, మన లెఫ్ట్ హ్యాండ్స్ ఇంకా బలవంతులై ఉండొచ్చు. స్తోత్ర. నువ్వు లెగిస్తే ఒక 2 పనులు పరిగెత్తుకుంటూ రావచ్చు, నువ్వు నడిస్తే ఒక 10 మంది నీ పక్కన నడవచ్చు. కానీ దేవుని దగ్గర ఒకటే చెప్పాలి, బలము లేని నాకు నీవు తప్ప ఎవడు చేయలేడు. అది నా ప్రభువా నువ్వే చేయాలి. 10 మంది చుట్టూ పెట్టుకున్నాడు మైకిల్ జాక్సన్ అనే ఆయన. డాక్టర్లు అందరూ ఆడే ఉన్నారు, చచ్చిపోకుండా ఎవరన్నా ఆపారండి? వైద్యులకు పరమ వైద్యుడు దేవుడు కదా. స్తోత్ర. జయలలిత గారు ఉన్నారు,
ఇదిగో అక్కడే ఉంది ఇక్కడే ఉంది అంతా బాగుంది, ఇదిగో పొద్దున్న టిఫిన్ తింది, ఇందాక జ్యూస్ తాగింది అన్నారు. సాయంత్రానికి విడుదల చేశారు అమ్మగారు చచ్చిపోయిందని. ఎవరైనా ఆపగలిగారా? అమెరికా నుంచి డాక్టర్స్ వచ్చారు ఆమె కొరకు. అమెరికా నుంచి డాక్టర్స్, మల్టీ స్పెషాలిటీ డాక్టర్స్ వచ్చారు. ఎవరైనా ప్రాణాన్ని ఆపగలిగారా? దేవుడు చేయాలి అది. స్తోత్రం చెప్పండి. నీ ముందు ఎంత బలవంతులున్నా, నీ ప్రక్కన ఎంత శక్తిమంతులే ఉండినా ఆమెను ఆరాధించేవాళ్ళంట. తమిళనాడులో ఆమె పేరేంది, జయలలిత గారిని ఏం చేసేవాళ్ళంట? ఆరాధించేవాళ్ళు. అమ్మ అమ్మ అనేవాళ్ళంట. అందరు ప్రతివాడు ఎవడు పట్టినా అమ్మ అంటవేనంట. ఆయనకంటే పెద్దోడు అవనే కాక ఆమె ఆయన ఆడికొచ్చి ఆమె కాడికొచ్చి అంటాడంట అమ్మ అంటాడంట. స్తోత్రం. అంత ఘనత దేవుడు ఇచ్చాడు. కానీ బలమునిచ్చేవాడు ఎవడు? అంత ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పండి. వాక్యం తెలుసు, దేవుని మీద ఆధారపడటం తెలుసు. ప్రారంభంలో దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నాడు. హల్లెలూయా. ఎంత బలమైన ప్రార్థన చేశాడు. మరొక మాట చెప్తాను. 12వ వచనం కూడా చదువునానా? 15వ అధ్యాయంలో 12వ వచనం చదువు. పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయుదమనియు, చిన్నలే గాని పెద్దలే గాని, పురుషులే గాని స్త్రీలే గాని, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయని వారందరి ఏమి విధించాలమ్మా? స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 చేతులెత్తి. యేసయ్య ఘనమైన కార్యం ఇది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప నిర్ణయం చేయటానికి ఆయన మనసులో ప్రేరణనిచ్చాడో చూడండి. మరణశిక్ష అట డైరెక్ట్గా. యెహోవా యొద్ద విచారణ చేయకపోతే వాడికి మరణమే. ఎంత తీర్మానం చేయటానికి హృదయంలో గట్స్ ఉండాలండి. స్తోత్రం. అదే మన రాష్ట్రంలో చేయమని చూద్దాం. అన్యులను అన్నాం, దేవుని నమ్ముకున్న వాళ్ళని చేయమని చూద్దాం. ఆ ధైర్యం ఎవరు? ఆశ, హృదయంలో ఒక ఉత్సాహం, దేవుని పట్ల ఒక ప్రేమ, హృదయపూర్వకముగా ఆయన్నే వెతకాలని చెబుతున్నాడు. స్తోత్ర. ఎంత చేసిన ఆశ, ఎంత చేశాడు? ఇంత చేసిన ఆశ. దేవుని కొరకు ఇంకా చేయలేనిది ఏదైనా ఉందా? ఇంకేం లేదు. ఇంతకు మించే ఉంది. రాష్ట్రం అంతా, దేశం అంతా క్లియర్ చేసేసాడు. ఎక్కడ ఒక విగ్రహం లేకుండా దేవుని కొరకు ప్రతిష్ఠితమైన దేశంగా మరల్చాడు. స్తోత్ర. ఎంత చేసిన ఆశ, కార్య ఆరంభంలో ఎంత నమ్మకంగా ఉన్నాడో ఎండింగ్కి రండి. ఎండింగ్కి వస్తే దేవుని కంటే మనుషుల మీద ఆధారపడినట్లుగా నెక్స్ట్ అధ్యాయం 16వ అధ్యాయం తీయండి. మొదటి 3 వచనాలు చదవండి. ఏలుబడిలో 36వ సంవత్సరంలో దండెత్తి బయలుదేరి ఆసా యొద్దకు రాగా జరుగుకుండునట్లు వెండి బంగారాలను తీసి ఎక్కడెక్కడ తీశాడు నాన్న? అది ఎక్కడెక్కడ తీశాడో చెప్పాడు కదా. అదిగో, ఒకటి యెహోవా మందిరంలో వెండి బంగారం తీశాడు. రాజనగరం అంటే నీ ఆస్థానం, అది నీ యొక్క ధననిధి. నువ్వు ఏదైనా చేసుకోవచ్చు అక్కడ. స్తోత్రం. కానీ దేవుని మందిరంలో ఇది నువ్వు ముట్టుకోవచ్చా? ముట్టుకున్నాడు. స్తోత్రం చెప్పండి. దేవుని మందిరంలో వెండి తీశాడు, బంగారం తీశాడు. ఆయన ఖజానా దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు దమస్కులో సిరియా రాజుకు, బెన్హదదు అనే రాజుకు సహాయం కొరకు దూతలను పంపించాడు. ఇదిగో నీకు వెండి బంగారం అన్ని పంపించా, చూడు. నా తండ్రికి నీ తండ్రికి
నాకును నీకు కూడా సంధి కలిగి ఉంది కదా. వెండిని బంగారాన్ని పంపించాను. బయేషా ఇక్కడ ఇదిగో మోహరించున్నాడు. నన్ను విడిచి అవతలకి వెళ్ళిపోవాలి. ఇక్కడ నా దేశాన్ని చుట్టుముట్టాడు. అతనితో చేస్తున్న సంధిని విశ్రమించు, భంగం చేసుకో చేశాడు. అందుకు అంగీకరించి అన్ని అధిపతులను పంపిస్తున్నాడు. పట్టణాల మీదకు పంపిస్తే దానును కొల్లబెట్టారు. అప్పుడు ఎక్కడ యుద్ధం చేయటానికి వచ్చిన రాజుకి వినపడింది అది. స్తోత్రం చెప్పండి. ఏ రాజైనా బయేషా రాజు వచ్చి యుద్ధం చేయటానికి ఆడ మోహరిస్తే, వినండి జాగ్రత్తగా, మోహరిస్తే మోహరించినటువంటి ఇదివరకు జనం వచ్చి మోహరిస్తే ఏం చేశాడు? వెరీ గుడ్. ఏం చేశాడమ్మా? ఇదిగో బలము లేని నాకు, చెప్పు బలము లేని నాకు, జోగులేదు, బలము లేని నాకు బలమునిచ్చి సహాయం చేయగలవాడు ఎవడున్నాడయ్యా అని ప్రార్థన చేశాడా? ఇప్పుడు సంధి కావాల్సి వచ్చింది ఆయనకి. ఏం కావాల్సి వచ్చింది? సంధి చేసుకోవటానికి. అప్పుడు చేసిన ప్రార్థన ఇప్పుడు చేసినడితే అప్పుడు చేసిన కార్యం ఈరోజు చేసేవాడే. స్తోత్రం చెప్పండి. అవునా కాదా? అవునా కాదా? ఆ రోజున జరిగించిన దైవ కార్యం ఈ రోజున ప్రార్థించినడితే, ఇదిగో మరొక్కసారి నీ కార్యం నా పట్ల చేయాలి ప్రభా అని అడిగితే ఖచ్చితంగా దేవుడు చేసి చూపించేవాడే. స్తోత్రం. కానీ అలాగ చేయలే. ఆశ మనుష్యుల మీద ఆధారపడ్డాడు, రాజులను ఆశ్రయించాడు. స్తోత్ర. ఎవరిని వదిలిపెట్టకూడదో వారిని వదిలిపెట్టుకున్నాడు. ఎవరు కావాలి, అసలు ఎవరు వద్దనుకున్నాడో వాళ్ళనే కావాలనుకుంటున్నాడు ఇప్పుడు. స్తోత్రం. మనకెవరు కావాలి? చెప్పాలి. మనకెవరు కావాలి? దేవుడు కావాలి. ఎవరొద్దు? మనుషుల మీద మనం ఆధారపడద్దు, రాజుల మీద ఆధారపడద్దు. ఏది వద్దనుకుంటున్నాడో అదే చేస్తున్నాడు. ఎవరిని కావాలనుకుంటున్నాడో వారిని వద్దనుకుంటున్నాడు. స్తోత్రం. ఒక్కొక్కసారి మీ జీవితంలో కూడా ఎట్లాంటి తటస్థపడతాయి. వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలా? ఏంటి మాట్లాడండి? వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలా? కళ్ళు పైకి లేపుతారు ఎమ్మండి. ఎందో ఆలోచిస్తున్నట్టు బిల్డప్ ఏముండదాడ. ఎట్ట పెడతారు ముఖం కాసేపు. వాళ్ళే కావాలే ఇది చెప్పడానికి కళ్ళు పైకి లేపింది నువ్వు. స్తోత్రం. ఇదిగో వాళ్ళే కావాలా? వాళ్ళైతే నీ ఇష్టం. మరి వాళ్ళే కావాలా? నీ తెప్పలు నువ్వు పడాక ఒక్క నబ్బా వాళ్ళే కావాలా? వద్దు నాకు వీళ్ళే కావాలి. స్తోత్రం. ఏమి విశ్వాసం, ఏమి నమ్మకం, ఎంత బలమైన దృఢమైన నిశ్చయితలు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు కావాలా, మనుషులు కావాలా? దేవుడి దగ్గర పోయి ప్రార్థన చేసినడితే దేవుడు ఎంత గొప్ప కార్యం చేసేవాడా లేదా? అలా చేయట్లా. దేవుడి దగ్గరకు పోట్లా. యాజకుని దగ్గరికి వెళ్ళట్లా. ఇది వరకేమో రాజ్యం మొత్తానికి చెప్పాడు. ఇదిగో ఎక్కడైతే ప్రవక్తలు ఉంటారో, ఎక్కడైతే దీర్ఘదర్శులు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి యెహోవా యొద్ద ఏం చేయాలి? విచారణ చేయాలి. ఏం చేయమంటావయ్యా? ఉద్యోగం చేయమంటావా? వ్యాపారం చేయమంటావా? విచారణ చేయి. దేవుడు ఏం చెప్తాడు. లేదే యుద్ధం చేయమంటావా? మరి ఏంది సంధి చేసుకోమంటావా అని దేవుణ్ణి అడిగినడితే, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళినడితే, ఆ దీర్ఘదర్శి దగ్గరికి వెళ్ళినడితే ఆయన ఏం చెప్పేవాడు? విచారణ చేయలా. దేశానికి చెప్పే విచారణ చేయమని, నువ్వు చేయలా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇలా ఉండాలి, అలా ఉండాలని అబ్బో ఎక్కడ మోత మోగించడం కాదు.
నీలో ఉండాలి ఆ దమ్ము. స్తోత్రం చెప్పు, హల్లెలూయా చెప్పు గట్టిగా. ఎప్పుడు కూడా చెయ్యింది చెప్పడు ఈ సేవకుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ఘనత కొరకు, నా మెప్పు కొరకు ఈ మాట చెప్పట్లేదు. పులిపీఠం మీద ఉండి చెప్తున్నాను. నేను చేసే ప్రజలను చేయమంట. స్తోత్రం, హల్లెలూయా. నేను చేయలేకపోతే దాని గురించి మాట్లాడను. అసలు నేను చేయలేదు అంటే దాని గురించి నేను మాట్లాడను, మీకు కూడా చెప్పను. స్తోత్రం. నేను చేయలేనప్పుడు నీకు చెప్పడం దేనికి అసలు? అంతే కదా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడి దగ్గర విచారం చేయలేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? మనుషుల దగ్గరికి వెళ్ళిపోయాడు, రాజుల దగ్గరికి వెళ్ళాడు, అధికారుల దగ్గరికి వెళ్ళాడు. బాయ్, మన ఇద్దరికి సందు ఉంది. ఆ సందులోకి ఏం తెచ్చాను తెలుసా? దేవుడి మందిరంలో ఉన్న వెండిని తెచ్చా, బంగారం తెచ్చా. పెట్టుకోండి లోపల. స్తోత్రం. అసలు దేవుడి మందిరంలో పనిముట్టులతో నీకేం పని? నువ్వు రాజు అయితే అయ్యావు, నీకేం పని? నిన్ను రాజు చేసింది ఎవరో? ఆ జ్ఞానం కోల్పోయాడు. స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఇలాంటి సందర్భాలు మీ జీవితంలో వస్తే మీరు ఎవరు కావాలని కోరుకుంటారు? దేవుడు కావాలా, దెయ్యం కావాలన్నారు అనుకో, ఎమ్మంటే అందరూ ఏమంటారు? ఎమ్మంటే ఇక కళ్ళు పైకి లేవు. అప్పుడు ఏమంటారు? వెంటనే దేవుడే కావాలంటారు. స్తోత్రం. అంతేగాని పొరపాటును కూడా అంటారా? స్తోత్రం. వెంటనే వచ్చిద్దాం మా మెట్ల దగ్గర నా మాట అనేరు. హల్లెలూయా కదా. ఇదిగోండి, నేను చెప్తున్నా, మనుషులు కావాలా, దేవుడు కావాలా? నిజం చెప్పాలా అంటే ఇద్దరు సౌండ్ మాత్రం నాకు వినపడింది. కుర్చీలో కూర్చున్న ఇద్దరు మాత్రం మాట్లాడారు. దేవుడు కావాలా, మనుషులు కావాలా? అయ్యా స్తోత్రం చెప్పండి అయ్యా. హల్లెలూయా. మనుషులు వద్దుగా, వీడియో అడి తిప్పితే పోయేది. మరి మనుషులు రాకపోతే ఎట్టా? నీ పెళ్ళికి రావాలా వద్దా? నేను ఎవరిని? నేను మనిషినే కదా. నీ పెళ్ళికి రావాలన్నా వద్దా? అమ్మా లూదియా అయిపోయిందా? సరే అమ్మా, సరే. స్తోత్రం. అమ్మ నీ పెళ్ళికి రావాలా వద్దా? ఏమయ్యా నీ పెళ్ళికి రావాలా వద్దా? అయ్యా నీ పెళ్ళికి రావాలా వద్దా? స్తోత్రం. ఓయ్ హల్లెలూయా. సరే అమ్మ లూదియా, పెళ్ళి అయింది కాబట్టి పిల్లల ఫంక్షన్గా నేను రావాలా వద్దా? అరే మళ్ళీ నవ్వితేందండి. స్తోత్రం. నేను ఎవరిని? నువ్వేమడిగా? దేవుడు కావాలని. మరి నేను ఎవరిని? ఆ మనిషి. మడిశాన బాగండి, మనిషి అనండి. స్తోత్రం. నేను ఎవరిని? సరేలేండి, బాగా మోకరించి ప్రార్థన చేసుకోండి, యేసయ్య వస్తాడు మీ ఇంటికి. స్తోత్రం. హల్లెలూయా. నేను ఊరక చెప్పాను, కానీ మనం ఆశ్రయించాల్సింది ఎవరిని? ప్రభువుని ఆశ్రయించాలి, దేవుని ఆశ్రయించాలి. ఆ ఆశ మనుషుల దగ్గరికి వెళ్ళాడు. మనుషులు చేసిందే అతను చేయాలనుకున్నాడు, చేశాడు. అదే చివరికి మరొక పొరపాటు ఏంటో తెలుసా? ఒకటి, దేవుని మందిరంలో బంగారం వెండి తీశాడు. 2, మనుషుల మీద ఆధారపడ్డాడు. 3 ఏంటో తెలుసా? ప్రవక్త వచ్చాడు ఆయన దగ్గరికి. ఎవరు వచ్చారండి? అసలు 7వ వాక్యం అనుకుంటా, చూడనా? ఆ కాలమందు ప్రవక్త అయిన హనాని యూదారాజు అయిన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగ ప్రకటిస్తున్నాడు దేవుని మాట. నీవు నీ దేవుడైన యెహోవా నమ్ముకొనక సిరియా రాజు నమ్ముకున్నావు. డైరెక్ట్గా చెప్తున్నావు, దేవుని నమ్మలేదు, మనుషుణ్ణి నమ్మావు నువ్వు. స్తోత్ర. నీ దేవుడైన యెహోవాని నమ్ముకొనక సిరియా రాజునే నమ్ముకున్నావు. సిరియా రాజు యొక్క సైన్యం
వాళ్ళందరూ నీ చేతిలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకున్నారు. చదువునాను. బహు విస్తారమైన రథములను, రౌతులను, కూషీలను, లూపీలను, గొప్ప దండునైనా వచ్చారు కదా. అయినా నీవు యెహోవాను కొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించాడు. ఆగునాను ఎక్కడ. స్తోత్రం చెప్పండి. ఇందాక చెప్పానే, ఒక యుద్ధం చేశాడు, దేవుడి దగ్గరకు వచ్చి ఒక ప్రార్థన చేశాడన్నానే. వాళ్ళ సైన్యం ఎట్లాంటిది వివరిస్తున్నాడు ప్రవక్త. గొప్ప సైన్యం అంటున్నాడు. స్తోత్రం. ఎన్ని రకాల జాతుల మనుషులు వచ్చారంట అక్కడికి. స్తోత్రం. అంత గొప్ప సైన్యం వచ్చినప్పుడు ఏం ప్రార్థన చేశావు? బలము లేని ఈ దీనుడికి, దౌర్భాగ్యుడికి, పురుగు వంటి వానికి బలమునిచ్చేవాడు, సహాయం చేయవాడు నీవే కదా తండ్రి అని ఒక్క మాట చేశావు నువ్వు. ఆ ఒక్క మాట కోసం నా ప్రభు లేచాడు యుద్ధం చేయడానికి. స్తోత్ర. ఈరోజు ఆ మాట లేదు. పెద్దోళ్ళు అంటారు, గట్టెక్కినాక చెప్పరేంటండి, చెప్పరేంటి? గట్టెక్కిన మాట మాట్లాడతాడు. అదే నేలలో కొట్టుకుంటా ఉంటే స్తోత్రం. హల్లెలూయా. ఇదిగోండి, ఈ రోజున దేవుడు స్థిరపరిస్తే ప్రవక్త వచ్చి హెచ్చరిస్తూ ఉంటే, ఇదిగో ఆ రోజున అలాగే చేయలేదా ప్రభు అని అడుగుతూ ఉంటే, మరో మాట లేదు, నోట్లో మాట లేదు. స్తోత్ర. నోట్లో ఏమి లేదు, మాట లేదు. వజ్రాలు కింద పడిపోతాయి. స్తోత్ర. చదువు. అక్కడి నుంచి ఏమంటున్నాడు ఇంకా? తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుడిగా అండర్లైన్ చేసుకోండి. యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. స్తోత్రం చెప్పండి. బలము లేని నీకు, హలో, ఆ రోజున ప్రార్థన చేశావుగా, ప్రవక్త చెప్తున్నాడు. ఆ రోజు ప్రార్థన చేశావుగా, బలము లేదు నాకనే. రాజు, బలం లేదని ప్రార్థన చేశావుగా. ఇప్పుడు అంటున్నాడు, ఆ వాక్యంలో ఆ మాట పెట్టాడు. నానా ఏమంట? బలము బలపరచుడికై. స్తోత్రం చెప్పండి గట్టిగా. యథార్థతను తప్పిపోయావు, అనుకూలతను తప్పిపోయావు. ఆ రోజు బలం లేదని ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను బలపరిచాడు. ఆ రోజు నువ్వు అనుకూలంగా ఉన్నావు, ఆ రోజున యథార్థంగా ఉన్నావు, దేవుడు నిన్ను ఏం చేశాడు? బలం లేదని చెబితే బలపరిచాడు నిన్ను. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. తర్వాత చదువునానా. అబ్బా, మైండ్ లేని పని చేసావా అంటున్నాడు. ఒక నిమిషం నాన్న, ఏందంటున్నానా? ఒకసారి చదవండి మళ్ళీ. ఈ విషయమందు. మతి అంటే ఏంటి? మతి అంటే ఏంటి? వెరీ గుడ్. మతి అంటే మైండ్. వందనాలు చెప్తున్నా మీ అందరికీ. మతి అంటే మైండ్ కాదు నాన్న. స్పృహ. ఏంటి? స్పృహ. మతి లేకుండా, స్పృహ లేకుండా, ఏదో తెలియకుండా జరిగిపోయింది అంటారు చూడండి. స్తోత్రం. హల్లెలూయా. ఏంద్రా ఈ పని చేసావేంద్రా, పనికి మాలిన పని అని తిడుతున్నారు అనుకో పెద్దలు. వాడు అంటాడు, ఏందో బాబాయ్, ఏందో తెలియకుండా, ఏందో మతి లేకుండా, మైండ్ లేకుండా ఆ రోజున చేసేసా. స్తోత్రం. స్పృహ లేకుండా చేసే పని అంటున్నాడు. ఈ విషయమందు మతి తప్పి బుద్ధి లేకుండా ప్రవర్తించావు కాబట్టి, చదువునానా, ఇది మొదలుకొని మొన్నటి వరకు యుద్ధం లేదన్నాడు, ప్రశాంతంగా ఉందన్నాడు నగరం అన్నాడా లేదా? స్తోత్రం చెప్పండి. 14 అధ్యాయాలు ఆ మాట చదువుతాం. అసలు యుద్ధాలు లేవు కాబట్టి ఆయన ప్రాకారాలు కట్టాడని చదివాం. స్తోత్రం. ఎక్కడి నుంచి నీకేం కలుగుతాయి? సరే, కష్టమో నష్టమో, హలో, కష్టమో నష్టమో దేవుడు హెచ్చరించినప్పుడు ఏం చేయాలా?
నేను రాజుని. దావీదు ఏం చేశాడు? ప్రవక్త వచ్చి హెచ్చరించగానే వెంటనే, అవును నేను పొరపాటు చేశా, తప్పు చేశా, క్షమించు. స్తోత్రం చెప్పండి. ఆసా ఏం చేశాడు తెలుసా? కోపగించుకొని అస్సలు ప్రవక్త చెప్పిన మాటలు విని ప్రవక్తను తీసుకెళ్ళి చెరసాలలో వేసాడంట. స్తోత్ర. చెరసాలైనా హల్లెలూయా. హనాని అక్కడికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవుని మాట చెప్పటానికి వచ్చాడు. దేవుని మాట చెప్పింది ఉన్నది ఉన్నట్టుగా చెప్పినందుకు బందీగృహం, చెరసాల. స్తోత్ర. కోపం వస్తే నీకు అట్ట పడితే అట్లా ప్రవర్తిస్తావు నువ్వు? హలో, కోపం వస్తే అట్లా పడితే అట్లా ప్రవర్తిస్తావు నువ్వు? దేవుని మాటను ప్రకటించడానికి వచ్చిన వాని ఎడల ఇలాగైనా చేసేది నువ్వు అని నేను అడుగుతున్నా ఆసాని. స్తోత్ర. నీ కోసం నడుం కట్టుకొని, ఏం కట్టుకొని? అందరు నాకు తెలుసు. నీ కోసం నడుం కట్టుకొని ఎన్నిసార్లు నీ కోసం ప్రార్థన చేసి ఉంటాడు అయ్యగారు. నీ కోసం ఎన్నిసార్లు కన్నీళ్ళు గర్చుంటాడు. నువ్వు చూడలేదు నీ కన్నులతో? చెప్పండి, నువ్వు చూడలేదా? స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. నీ కోసం దైవజనుడు ఒక దర్శనం కలిగి, ఇదిగో ఒక దర్శనంలో నిన్ను కూడా అదే దర్శనంలో నడిపించాలని, అదే అభిషేకంలో నడిపించాలని, అదే పనితీరులో నిన్ను నడిపించాలని ఎన్నిసార్లు నడుం కట్టుకొని, ఏమండి, కాడి కిందకు రాకపోతుంటే కాడి కిందకు నడిపించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసి ఉంటాడు, ఎన్ని ప్రార్థనలు చేసి ఉంటాడు, దేవుని చిత్తాన్ని కనుగొనేలాగా చేయటానికి ఎంత ప్రయత్నం చేస్తుంటాడు. స్తోత్ర. దేవుని మాటను ఉన్నది ఉన్నట్టుగా మోసుకొని వెళ్తూ ఉంటే ఏమిచ్చారు ఆయనకి గిఫ్ట్? చెరసాల. స్తోత్ర. ఏసాల, చెరసాల. ఏం చేసిన మరొక తప్పు ఇది. ఒక తప్పేమో మందిరంలో ఉన్న వెండి బంగారం తీశాడు. రెండోదేమో మనుషులను, రాజులను ఆశ్రయించాడు. మూడో తప్పు ఏంటో తెలుసా? దేవుని మాట చెప్పడానికి వచ్చినటువంటి ప్రవక్తను సైతం కోపగించుకొని చెరసాలలో వేసేసాడండి. స్తోత్రం కలుగును గాక. అదే సమయంలో, అయ్యా రాజా ఇది తప్పు, ఇలాగ చేయబాక అని చెప్తే ప్రజలను కూడా కఠినంగా శిక్షించినట్లుగా వాక్యంలో రాశాడు. స్తోత్రం. 10వ వాక్యంలో అనుకుంటా ఆ మాట. ప్రకటించినందుకు కోపగించి రౌద్రాన్ని చూపాడు, వేశాడు. ఇదియుగాక ఆ సమయం అందే ఆసా జనుల్లో కొందరిని, ప్రజలను బాధ పెట్టాడు. అదిగో ఆయన చేసిన పనులన్నిటిని గురించేనంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రజలను కూడా హింసించాడంట. ఏం చేశాడంట? బాధ పెట్టాడు. దైవజనుని బాధ పెడుతున్నాడు. మాటి మాటికి కన్నీళ్లు గార్చేలాగా చేస్తున్నాడు. హల్లెలూయా. నేను సుఖంగా సౌఖ్యంగా బ్రతకడానికి దైవజనుడు ఎంత కన్నీరు గార్చాడు. నేను రాజ్యాన్ని నడపడానికి దైవజనుడు ఎంత కన్నీరు గార్చాడో, దేవుడు ఎంతగా నడిపించడానికి ప్రోద్బలంగా ఈ దైవజనుడు ఉన్నాడు అని ఆలోచన కూడా ఉండదు. చాలా మందిలో వివేచన ఉండదు. స్తోత్రం. అందుకే వాక్యంలో రాయబడిన మాట, కార్య ఆరంభము కంటే ఎండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్తోత్ర. హల్లెలూయా. హల్లెలూయా. నీకు ఎన్నో అవకాశాలు రావచ్చు, ఎన్నో సదుపాయాలు నీకు దేవుడు నడిపించుంటాడు. అవన్నీ దైవజనుడు ప్రార్థన లేకుండా వస్తాయా? చెప్పండి. ప్రభువా, నేను వ్యక్తిగతంగా నాకున్న సంఘం ఒక 60 మంది ఉంటారు. గట్టిగా అందరూ వచ్చితే 60-70 మంది ఉంటారా? వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి గురించి ఎన్నిసార్లు ప్రార్థన చేసి ఉంటాను. స్తోత్ర. వారి వారి కుటుంబాల కొరకు, వారి వారి దరిద్రతల కొరకు, వారి వారి యొక్క
పరిస్థితుల శ్రమల కొరకు ఎన్నిసార్లు ఉపవాసం చేసి ఉంటానో. హల్లెలూయా. ఎప్పుడన్నా ఆలోచన చేసావా? ఎప్పుడన్నా ఆలోచన చేస్తే మనుషులను ఆశ్రయించు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రజల ఎడల కఠినంగా నడుచుకున్నాడు. చిట్ట చివరిలో ఒక వాక్యం చూపిస్తా. 12వ వాక్యం చదువునానా. ఏలుబడి యందు 39వ సంవత్సరాన కాళ్ళల్లో ఏం పుట్టింది? జబ్బు పుట్టింది. బహుబాధపడిన దాని విషయంలో కూడా దేవుని దగ్గరికి వెళ్ళలేదట. చేయక వైద్యులను పట్టుకున్నాడు. ఎంతమంది వైద్యులున్నా చాలు. స్తోత్రం చెప్పండి. అయిపోయింది, అక్కడితో ఎండింగ్. ఇక మృతి పొందుతాడు. స్తోత్రం కలుగును గాక. ఒక మాట చెప్తున్నాను. ఆయనకి ఏం పుట్టిందంట? కాళ్ళల్లో జబ్బు పుట్టినప్పుడు ఎవరిని ఆశ్రయించాలా? ఎవరిని ఆశ్రయించాలి? ఒకటి, నేను ఇన్ని పొరపాట్లు చేశాను, అందులోను దైవజనుడు దేవుడు పంపిస్తే వస్తాడు. ఎవరు పంపిస్తే వస్తాడు? దేవుడు పంపిస్తే వస్తాడు. లేకపోతే ఆయనకేం పని అండి చెప్పటం? ఈయన మీద ఏమైనా ఆస్తి తగాదులు ఏమైనా ఉన్నాయా? ఆయనకి ఏమైనా పూర్వ తగాదులు ఏమైనా ఉన్నాయా? ఆయనకి పితరుల గొడవలు ఏమైనా ఉన్నాయా? లేవే. ఎందుకు వచ్చాడు మరి చెప్పడానికి? రేయ్ పో, రాజుకి మతిపోయింది, పోయి చెప్పు, హెచ్చరించు. నా మాట విని ఇప్పటికైనా సరి అయిన మార్గంలో నడుచుకుంటే మరలా నా కుమారుడిగా సేకరిస్తా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు తప్పు మార్గంలో నడిస్తే, నీవు కఠినమైనటువంటి మార్గంలోనికి వెళ్ళిపోతుంటే దేవుడు దిగిరాడు నీ కోసం. మరి ఎవరు వస్తారండి? ఆయన ఎన్నుకున్న సేవకుడు వస్తాడు. స్తోత్రం చెప్పండి. ఏండి మందిరానికి రాలేదు? ఏందండి మీ కష్టం ఏంటి? ఏం జరిగింది? ఎందుకు రాలేదు? సేవలో ఎందుకు పాల్గొనలేదు? పరిచర్లు ఎందుకు పాల్గొనలేదు? ఎక్కడ ఇబ్బంది కలిగింది? ఏం ఇబ్బంది? బాగోలేదయ్యా. ఏం బాగోలేదు? బాగోలేనప్పుడు ఫోన్ చేసి చెప్పాలి కదా అయ్యగారికి, బాగాలేదయ్యా ప్రార్థన చేయండి. అప్పుడే కదా మాకు తెలిసేది. నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తారు మాకు? స్తోత్ర. హల్లెలూయా. అయ్యా ఇది పరిస్థితి అని దైవజనుడితో మాట్లాడుకోవాలి, దేవునితో మాట్లాడుకోవాలి. అప్పుడు దైవజనుడు నీ బాధని, నీ వ్యాధను చూసి ప్రార్థిస్తాడు. దేవుడు కార్యం చేస్తాడు. ఒకరోజు అబ్రాహాంతో చెప్పాడు, అబ్రాహాం పోయి అబీమెలెకు రాజుకి ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చెయ్యి. నువ్వు ప్రార్థన చేస్తే నేను ఆయనకి గర్భాన్ని తెరుస్తా. స్తోత్రం చెప్పండి. దైవజనుడు ప్రార్థన చేస్తే నీ వ్యాధులు పోతాయి. దైవజనుడు ప్రార్థన చేస్తే దేవుడు నీ సంకట పరిస్థితులు తీరుస్తాడు. స్తోత్రం చెప్పండి. అలాంటి దైవజనుడు పంపిస్తే అక్కడేసాడు ఆయనేనా? విని ఒక్క మాట, బలము లేని నాకు బలమునిచ్చిన దేవుడు నిన్నే నడిపించి నన్ను హెచ్చరిస్తున్నాడు. బుద్ధి మతి చెలించి ప్రవర్తించనలగా దయతో నన్ను క్షమించయ్యా అన్నడితే ఎంత బాగుండేది. స్తోత్ర. చిట్ట చివరికి వచ్చిన ఆయన కూడా సమాచారం, దేవుని సమాచారం. ఎవరి సమాచారం అది? మనుషులది కాదండి, మనుషులది కాదు. దేవుని సమాచారం మోసుకొచ్చినటువంటి ప్రవక్తని చెరసాల్లో వేస్తే చిట్ట చివరికి దేవుడు తన చేతుల్లోకి తీసుకుంటాడు. స్తోత్ర. వెంటనే దేవుడు తీసుకోడు. దైవజనుడు హెచ్చరించు, హెచ్చరిస్తున్నాను. వాక్యం ద్వారా హెచ్చరిస్తాడు. దేవుడే మాట్లాడతాడు. దైవజనుడు నీ కోసం పెద్దగా ప్రిపేర్ అయ్యేం రాడు. దైవజనుడు నీ కోసం అసలు మాట్లాడ్డు. దైవజనుడికి అసలు నీతో అనవసరం. స్తోత్రం. నిన్ను ఏకాడికి దైవజనుడు ఏం చేయాలి తెలుసా? పొగడ్తలతో. అప్పుడు నువ్వేం చేస్తావు? వెంటనే 10 రూపాయలు వచ్చింది, వద్దు అయ్యగారు ఇవాళ 2
పొగడ్తలు పొగిడాడు. 500 ఏది ఏదరా 500 పెద్ద నోటి ఎట్ట తీస్తాయమ్మండి. అది కదాగా నాకు కావాల్సింది. స్తోత్రం హల్లెలూయా చెప్పరేంది మరి? ఏమండి ఎప్పుడన్నా నేను ఇలాగ చేస్తే ఒక స్తోత్రం చెప్పండి. 500 ఇచ్చినా కూడా పొట్టుని తిడతావయ్యా నువ్వు అన్నావులు, స్తోత్రం చెప్పండి. వామ్మో ఏయా మీరు ఎప్పుడు తిట్టించుకోలేదేంటి? తిట్టించుకున్నారు లేదా? మరి స్తోత్రం చెప్పరేంటి? హల్లెలూయా. నువ్వు 500 ఇచ్చినా ఒకటే ట్రీట్మెంటు. 10 రూపీస్ అందులో వేసినా మన దగ్గర 500కు ఒక పీట, 100 రూపాయలకు ఒక పీట, ఎట్లాంటి ఏమి మన దగ్గర కుదురుతీయా? ఏమండి కుదురుతీయా? కుదరరు. స్తోత్రం చెప్పు. అసలు అయ్యగారు నేను ఈయన పో ఏంది పో ఏంది ఏ బాకు వచ్చి వాక్యం విను, ఏ బాకు అందులో ఏ బాకు. స్తోత్రం. అయినా కూడా తిట్టకుండా మానుకుంటానా? అయినా తిట్లు కామనే. స్తోత్రం చెప్పండి. ఒక్క మాట, ప్రభువా దయతో నన్ను క్షమించు. వాక్యంలో స్పష్టంగా రాశాడు, అయినను యెహోవాను ఆశ్రయించక వైద్యుల్ని పెట్టుకున్నాడంట. కాళ్ళకు జబ్బు వచ్చింది, కాళ్ళకు చూసి వైద్యులకు ఏళ్ళు నొప్పులు వస్తాయి. వైద్యుల్ని నమ్ముకుంటాం వల్ల పెద్ద ప్రయోజనం. అందుకని నేను అన్నాను, కార్య ఆరంభము కంటే ఏం ముఖ్యం? నేను భక్తిపరుణ్ణి, నేను విశ్వాసినని చెప్పుకునే కంటే దేవుడిచ్చే బిరుదు తీసుకోవటం ముఖ్యం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా ప్రభు ఇచ్చే బిరుదును తీసుకోండి. నేను విశ్వాసునండి. అసలు 20 నిమిషాలు ఇదిగో మోకాళ్ళు కాసేపు వేస్తా, తల కింద పెట్టి కాళ్ళు అమాంతం పైకి లేపి ప్రార్థన చేతులు నిలువను పెట్టి తిరగబడుకొని పైకి ప్రార్థన చేస్తా. ఇవన్నీ నాకు రాబోయా, నాకేమొచ్చు? ఆడవటం వచ్చు. ఇప్పుడు ఎవడు ప్రార్థన అంటాడు దేవుడు చెప్పండి? వాడు దేన మనసుకుడే, విరిగి నలిగిన మనసు కలిగిన వాడే. ఏడుస్తూ ఉంటే నువ్వు కాళ్ళు పైకి పెట్టు, కాళ్ళు లేకపోతే మళ్ళీ యథావిధిగా కింద పెట్టిన పెద్ద ప్రయోజనం ఏమి? సమాధానం ఎవడికి ఇచ్చాడు? నేను పాపినని ఏడ్చిన వాడికే ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లల చిట్ట చివరికి ఒక మాట చెప్తున్నాను. ఆశ చివరిలో దేవుడిని ఆశ్రయించినట్టే ఆయన అంతము బహు ఆశీర్వాదకరంగా ఉండేది. కానీ ఆయన అలా చేయలేదు. మన జీవితాల్లో కూడా ప్రారంభంలో ఆశ వలె ఉండాలి, అంతములో ఎలా అసలు ఉండకూడదు. వైద్యులను ఆశ్రయించినా నీకేం కలగదు, మనుషులను ఆశ్రయించినా నీకేం కలగదు, రాజులను ఆశ్రయించినా నీకేం కలగదు. దేవుణ్ణి ఆశ్రయించు, ప్రభువుని ఆశ్రయించు. ప్రారంభంలో ఎంత ఉత్సాహంగా ఉన్నావో, మధ్యలో ఎంత ఆసక్తిగా ఉన్నావో, ముగింపులో కూడా అంతే అత్యాసక్తి కలిగి దేవునిలో నడువు, ప్రభువులో నడువు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. అట్టి కృప